Hello all, welcome to CM Reviews. KGF videos, KGF records, KGF reviews. I don't want to discuss, I avoid, but my subscribers want me to discuss. I can't avoid. KGF ఎక్కడ చూసినా KGF అవ్వనే నడుస్తుంది. ఒకప్పుడు ఐపీఎల్ యాడ్స్లో ఏం నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుంది అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే KGF అవ్వ నడుస్తుంది అని అంటున్నారు. KGF థీమ్ అనేది అందరికీ అంత బాగా నచ్చేసింది అండ్ ఇండియా మొత్తంలో KGF 2 మూవీకి బిగ్ పాజిటివ్ టాకే వచ్చింది. అండ్ ఇంకొకటి ఐపీఎల్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ అయిన ఆర్సీబీ కూడా దీన్ని ప్రమోట్ చేసింది. ఐ జస్ట్ వాంట్ టు సే, అయితే దేనికైనా ఏదో ఒక మైనర్ నెగిటివ్ అనేవి ఉంటాయి. ఏ మూవీ కూడా అందరికీ నచ్చాలని రూల్ కూడా లేదు. అయితే నేను మూవీ చూశాక మా ఫ్రెండ్స్ని ఎలా ఉందని అడిగితే కొంతమంది KGF 1 బాగుంది, KGF 2 కన్నా అన్నారు. మరికొందరు KGF 2 పిచ్చ పీక్స్లో ఉందన్నారు. మరికొందరు KGF 1 ఫార్ బెటర్ దాన్ KGF 2 అని అన్నారు. అయితే ఈసారి వీడియోని కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా అనుకున్నాం. అదేంటంటే ఏ ఆస్పెక్ట్స్లో KGF 2 నచ్చలేదు అండ్ విచ్ ఆస్పెక్ట్స్ KGF 1 ఈజ్ బెటర్ దాన్ KGF 2 అనేది చేద్దాం అనుకున్నాం. ఈ వీడియో కూడా అదే. నోట్, KGF 2 అనేది సమ్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చలేదు అండ్ వాళ్ళకి ఏవి నచ్చలేదు అండ్ ఏ ఆస్పెక్ట్లో నచ్చుండకపోవచ్చు అనేది ఈ వీడియో. అంతేగాని KGF 2 మూవీ బాగలేదని అయితే కాదు. కావాలంటే మా రివ్యూ చూడండి. నాకైతే KGF 2 మూవీ బాగా నచ్చింది. ఫుడ్ డైవ్ ఇన్ టు ద వీడియో, మా అనాలిసిస్ అండ్ మా వీడియోస్ కానీ మీకు నచ్చితే కింద ఒక రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేసి పక్కన ఉన్న గంట కొట్టేయండి. చాలు, ఈ సపోర్ట్తో మంచి ఫిల్మీ కంటెంట్ మీకు డెలివర్ చేస్తాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్, రొమాన్స్. మీరు KGF 2లో రాకీ ఎంట్రీ అప్పుడు హీరోయిన్ వచ్చి నన్ను పార్టీలో నుంచి తీసుకొని వచ్చారని అండ్ తనకి రాకీ అంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తుంది. కానీ KGF 1లో రాకీ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని వాళ్ళ బ్రదర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళింది నా లవర్ అని అంత స్ట్రాంగ్గా చెప్తుంది. కానీ ఇక్కడ చూస్తే కంప్లీట్గా ఫస్ట్ అంతా కూడా రాకీ అంటే ఇష్టం లేనట్టే బిహేవ్ చేస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏంట్రా KGF 1లో రాకీ అంటే ఇంత ఇష్టంగా చూపించి KGF 2 స్టార్టింగ్లోనే అసలు ఏంటి ఇష్టం లేనట్టుగా చూపిస్తుంది అని అయితే డెఫినెట్గా అనుకుంటారు. కానీ డైరెక్టర్ ఇలా అనుకొని ఉండొచ్చు, ఫస్ట్లో రాకీ మీద డీప్లో చూపించడం కన్నా రాకీ KGFలో ఉన్న ప్రజల్ని ఎలా రక్షించాడు, డిఫికల్ట్ ఫిట్ సిచ్యువేషన్ని ఫేస్ చేసి అండ్ తనని కిడ్నాప్ చేసిన తర్వాత తన కోసం ఎంత రిస్క్ చేసి తనని కాపాడాడు అని చూపిస్తే ఇంకా బిగ్ స్క్రీన్ పైన స్ట్రాంగ్గా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని అనుకొని ఉండొచ్చు. బట్ హీరోయిన్ చాప్టర్ 1లో చూపించిన లవ్ అండ్ అఫెక్షన్ టువార్డ్స్ రాకీ అండ్ చాప్టర్ 2లో హీరోయిన్ రాకీ అంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం, ఈ రెండు అసలు మ్యాచ్ అయితే అవ్వవు. ఇక్కడైతే ఫ్యాన్స్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే ఉంటారు, ఏంటి కంటిన్యూషన్ లేదే అని. ఈ పాయింట్ అయితే అందరూ డెఫినెట్గా నోటీస్ చేసే ఉంటారు. మీన్ టు ద సెకండ్ పాయింట్, స్టోరీ నరేషన్. KGF 2లో స్టోరీ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. దీనితో మనం ఒక సీన్ అయ్యాక ఏమి డైలాగ్స్ ఉన్నాయి అని రిమెంబర్ చేసుకునే లోపు ఇంకొక స్ట్రాంగ్ సీన్ అండ్ స్టోరీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానితో మనకు డైలాగ్స్ అండ్ సీన్స్ అంత రిజిస్టర్ అయితే అవ్వవు. కానీ KGF 1లో స్టోరీ అంత ఫాస్ట్గా కాకుండా అంత స్లోగా కాకుండా నీట్గా వెళ్తుంది అండ్ వన్ లైనర్ డైలాగ్స్ కూడా చాలానే ఉండటంతో మనకు సీన్స్ అండ్ డైలాగ్స్ బాగా రిజిస్టర్ అయితే అవుతాయి. కావాలంటే మీ ఫ్రెండ్స్ని ఒకసారి అడగండి KGF 2లో మీకు గుర్తున్న డైలాగ్స్ ఏంటి అని. మీకు చెప్పే 2 డైలాగ్స్ వైలెన్స్ అండ్ ఇంకొకటి ఐ ఆమ్ ద CEO ఆఫ్ ఇండియా. ఈ 2 డైలాగ్స్ మాత్రమే గుర్తుంటాయి, మిగతా డైలాగ్స్ అంతగా రిజిస్టర్ కూడా కావు. అని KGF 1లో ఇలాంటి డైలాగ్స్ చాలానే ఉంటాయి. పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అండ్ ఇది KGF 2లో మార్చి కూడా చెప్తారు. ఇఫ్ యూ థింక్ యు ఆర్ బ్యాడ్, ఐ ఆమ్ యువర్ డాడ్, క్యా చాహేరే తుమ్కో, దునియా, గ్యాంగ్తో వచ్చాడు గ్యాంగ్స్టర్, ఒక్కడే వచ్చాడు మాన్స్టర్. ఇలాంటి డైలాగ్స్ చాలానే ఉంటాయి. అండ్ ఇంకా ఏమన్నా నేను డైలాగ్స్ మర్చిపోతే కింద కామెంట్స్లో మెన్షన్. ఇలా KGF 2 కన్నా KGF 1లో ఎక్కువగా రిజిస్టర్ అయ్యే డైలాగ్స్ లేదా పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ ఉండడంతో KGF 1 కొంతమందికి బాగా నచ్చి ఉండొచ్చు. కమింగ్ టు ద థర్డ్ పాయింట్, సాంగ్స్. KGF 1లో సాంగ్స్ అనేవి స్టోరీకి సింక్ అవుతూ వస్తాయి. KGF 2లో కూడా మ్యాక్సిమం అలాగే ఉంటాయి ఎక్సెప్ట్ మెహబూబా సాంగ్. ఇది ఎందుకో చాలామందికి నచ్చలేదు. కానీ ఆ సాంగ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ఆ తర్వాత వచ్చే సీన్, రాకీ యు ఆర్ గోయింగ్ టు బై ఫాదర్, అమ్మ వస్తుంది అనే సీన్ని కంప్లీట్గా ఎమోషనల్గా బిల్డ్ చేయడానికి ముందు హీరోయిన్ మధ్య రొమాంటిక్గా ఆ సాంగ్ పెట్టారనుకుంటా. కానీ అది ఆ ఎలివేషన్ సీన్స్ మధ్యలో ఆ లవ్ ట్రాక్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. నా రివ్యూలో కూడా నేను ఇదే చెప్పాను. కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, ఎలివేషన్ సీన్స్ గురించి ఏం చెప్పాలి. KGF 1 అండ్ KGF 2లో ఈక్వల్గా ఉంటాయి. బట్ సమ్ పీపుల్ లైక్స్ KGF 1 ఎలివేషన్స్ మోర్ రాదర్ దాన్ KGF 2. ఎందుకని నేను థింక్ చేయగా నా కంక్లూజన్ ఏంటంటే, ఇఫ్ యూ లుక్ ఇన్ KGF 1 ఎప్పుడైనా బోర్ ఉన్న ఫీలింగ్ అనిపిస్తున్నప్పుడల్లా స్టోరీ ముందుకు వెళ్ళి ఒక హై ఇచ్చే సీన్ వేస్తారు. దానితో ఎలివేషన్ సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ రాకీ బాయ్ క్యారెక్టర్ కూడా పవర్ఫుల్గా బిల్డ్ చేశారని అనిపిస్తుంది. బట్ కమింగ్ టు KGF 2 మెయిన్ ప్లాట్ ఏంటంటే రాకీ బాయ్ వీళ్ళందరినీ ఎలా ఫేస్ చేశాడు అనేది. ఒకవేళ మన స్టోరీని ముందుకెళ్ళి లేదా వెనకలికి వెళ్ళి ఒక హై ఇచ్చే సీన్ వేసినా స్టోరీ మెయిన్ ప్లాట్ అనేది మిస్ అవుతాం అండ్ స్టోరీ లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఈ ఎక్స్ప్రెస్లో చూసినట్టయితే మనము KGF 1 కొంతమందికి బాగుంటుంది అని అనిపించి ఉండొచ్చు.
KF2 మూవీ ఆడియన్స్ 2 టైప్స్ ఉంటారు. ఒకటి స్టోరీ ఎలా ముందుకెళ్ళింది అని తెలుసుకోవాలనుకునే వాళ్ళు, అండ్ రాకీ బాయ్ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేశాడు అండ్ మూవీని ఎలా ఎండ్ చేశారు అని తెలుసుకోవాలనుకునే వాళ్ళు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎవరంటే ఓన్లీ రాకీ బాయ్ని ఎలా ఎలివేట్ చేశారు, KF2లో బాగా ఎలివేట్ చేశారా లేదా KGF1లో బాగా ఎలివేట్ చేశారా అని మాత్రం తెలుసుకునే వాళ్ళే. టైప్ 1 ఆడియన్స్కి మూవీ చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే స్టోరీ క్యారీ చేస్తూ స్టోరీ బేస్డ్గా రాకీ ఎలివేషన్స్ పడతాయి కాబట్టి. బట్ టైప్ 2 ఆడియన్స్ చూస్తే దే వాంట్ ఎలివేషన్ సీన్స్ ఓన్లీ విచ్ ఆర్ ఫార్ బెటర్ దెన్ KGF1. ఇవి కూడా మూవీలో ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. అండ్ టైప్ 2 ఆడియన్స్ ఆర్ కంప్లీట్లీ ప్యూర్ మాస్ ఆడియన్స్, వాళ్ళకి ఆ మదర్ సెంటిమెంట్ కూడా అంతగా నచ్చకపోయి ఉండొచ్చు. కమింగ్ టు ద 5th పాయింట్, హీరో అండ్ హీరోయిన్ డెత్. ఈ హీరో అండ్ హీరోయిన్ డెత్ పెద్ద కాంట్రవర్సీగా మారింది. అది ఎలాగంటే, అరే ఒకడు హీరో అంత బంగారం తీసుకొని చనిపోవడం ఎందుకు, అలాగైతే మూవీలో ఏం బాగుంటుంది అని, అది కూడా అంత పవర్ఫుల్గా చూపించిన రాకీ బాయ్ చనిపోవడం ఏంటని కొంతమంది. ఇంకొందరు సంజయ్ దత్ డైరెక్ట్గా హీరోయిన్ని చంపేయచ్చు కదా, హీరోయిన్ని చంపడానికి గల మెయిన్ రీజన్ ఏంటి, అక్కడ అంత పెద్ద స్ట్రాంగ్ పాయింట్ కూడా లేదు కదా అని కొందరు. మరికొందరు అంత పవర్ఫుల్గా చూపించిన రాకీ బాయ్ని ఫస్ట్లోనే ఒక్క బుల్లెట్తో చంపేయడం ఏంటి, అక్కడ రాకీ బాయ్ని తగ్గించినట్టు ఉంటుంది కదా అని కొందరు. ఇది ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. ఒకటి డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అక్కడ అధీరాని పవర్ఫుల్గా చూపించాలని, అంత పవర్ఫుల్గా చూపించాలంటే ఖచ్చితంగా అక్కడ ఆ సీన్ అనేది పడాల్సి ఉంది. అండ్ ఇంకొకటి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అంత పవర్ఫుల్గా చూపించిన రాకీ బాయ్ని ఒక్క బుల్లెట్తో చనిపోయేలా చేస్తే అక్కడ రాకీ బాయ్ని తగ్గించినట్టే ఉంటుంది కదా అని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది నాకు కూడా నచ్చలేదు. దీనిపైన మీ ఒపీనియన్. రాకీ బాయ్ని క్లైమాక్స్లో చంపేయడం అండ్ సంజయ్ దత్ ఫస్ట్లోనే బుల్లెట్తో రాకీ బాయ్ని డెత్ స్టేజ్ వరకు తీసుకెళ్లడం గురించి మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. మేజర్గా ఎవరికైనా KGF2 నచ్చకపోతే ఇవే మెయిన్ రీజన్స్ అయి ఉంటాయని నా ఫీలింగ్. ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటే అండ్ మీ KGF2 నచ్చిందా లేదా అనేది కూడా మీ ఒపీనియన్ కమెంట్లో షేర్ చేయండి. వీడియో చూస్తానే అలాగా వెళ్ళిపోకండి, కింద ఒక రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది కొట్టేసి వెళ్ళండి. ఇంకా ఫైనల్లీ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ద వీడియో. టీమ్ CM రివ్యూస్ సైనింగ్ ఆఫ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.